మంగళగిరి వైసీపీ సాధికారిక బస్సు యాత్ర సభలో వైసీపీ నేత జోగి రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనదే. ఎవరిస్తారు మనకి? ఎవరిస్తారు? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు మన బీసీలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనారిటీలు. మేము సుమారుగా రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నాం. సామాజిక న్యాయం మా జగనన్న వల్ల సాధ్యమైందని చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ ఇద్దరికి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, లోకేష్ కూడా చెప్తా ఉన్నా, 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి జగనన్న ఇచ్చి గౌరవిస్తే ఎవడైనా కానీ ఒక అడుగు ముందుకొచ్చి 25 మంది మంత్రుల్లో 17 మంది జగన్ గారు ఇచ్చారు, మేము ఇంకొక అడుగు ముందుకేసి 18 మందికి ఇస్తామని చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఈ చంద్రబాబు నాయుడు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ లోకేష్ కానీ ఉందా అని చెప్తా ఉన్నా. సామాజిక న్యాయం గంజి చిరంజీవి మీద నేను పోటీ చేయను, ఒక బీసీని పెడతాననే దమ్ము, ధైర్యం చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మా దమ్ము చూపిస్తాం, బీసీల దమ్ము చూపిస్తాం, ఎస్సీల దమ్ము చూపిస్తాం, ఎస్టీల దమ్ము చూపిస్తాం, మైనార్టీల దమ్ము చూపిస్తాం. ఒకటిగా తయారవుతాం, జగన్ అన్నలో అడుగు వేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఏంట్రా బాబు మీరు ఇద్దరు కలుస్తారా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలుస్తారా? ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కలిసి రాన్ని. ఒకే ఒక్క మనగాడు, వీరుడు, ధీరుడు, దీశాలి మనసున్న మంచివాడు జగనన్న. ఎప్పుడైనా సరే సామాజిక న్యాయాన్ని పాటించారా బాబు? సామాజిక న్యాయం అంటే మీకు తెలుసారా బాబు? రాజ్యసభ స్థానం పాపం వర్లరామయ్యకి ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వర్లరామయ్య స్వీట్లు తీసుకొని బయలుదేరాడు. ప్రకాశం బ్యారేజీ దాటక ముందే తన సామాజిక వర్గానికి ఆ సీటు అమ్ముకున్న చంద్రబాబు నాయుడు చెత్త విధవా, నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా? నువ్వు మా బీసీల గురించి మాట్లాడతావా? నువ్వు మా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల గురించి మాట్లాడతావా? ఈరోజు మేము బలవంతులు అయ్యాం. సామాజిక ధర్మం జగనన్న పాటించాడు కాబట్టి రాజ్యసభ స్థానాలను సైతం మా వాళ్ళు కూర్చుంటా ఉన్నారు. ఒకానొక రోజుల్లో వార్డు నంబర్ కావాలంటే ఏ చౌదరి గారి చుట్టూ, నాయుడు గారి చుట్టూ, రెడ్డి గారి చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు పోయి ఈ రోజు మా జగనన్న మా బీసీ, మా ఎస్సీ, మా ఎస్టీ, మా మైనారిటీ అని చెప్పేసి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడే. ఇంతకన్నా మాకేం కావాలా? ఒకటే చెప్తా ఉన్నాం, మళ్ళా వస్తున్నారు దొంగలు. 4 సంవత్సరాల 8 నెలల కాలం పాటు ఎవ్వడూ లేడు. చంద్రబాబు నాయుడు ఎక్కడరా బాబు నువ్వు ఉంది? నీ ఆధార్ కార్డు ఎక్కడ? నీ డోర్ నెంబర్ ఎక్కడ? చంద్రబాబు నాయుడు ఉండేది